అందరికీ నమస్కారం. ఈరోజు మనం దర్శించబోతున్నది స్వామివారి పవలింపు సేవ. భక్తుల మనసులను పరవశింపజేసే ఈ సేవ ఎంతో పవిత్రమైనది. అలాగే స్వామివారిని శోభయమానంగా అలంకరించి పవలింపు సేవకు సిద్ధమైతే చేస్తున్నారు. పూలతో దీపాలతో ఆలయం భక్తితో నిండిపోయింది. స్వామివారి కళ్యాణం జరిగిన తర్వాత 3వ రోజున ఈ పవలింపు సేవ అనేది కార్యక్రమం స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి గుడికి సంబంధించిన పెద్దలు అలాగే భక్తులు అందరూ హాజరయ్యారు. ముందుగా చేతుల మీద కూర్చున్న దంపతులతో గణపతి పూజనైతే పంతులు గారు చేయించారు. తర్వాత స్వామివారి పవలింపు సేవకైతే పల్లకినైతే సిద్ధం చేశారు. ముందుగా ముగ్గులతో అలంకరించిన తర్వాత పవలింపు సేవకైతే నూతన వస్త్రం వేసి నవగ్రహ మండప స్థాపితమైతే చేశారు. సో అలాగే పల్లకికి పూలతో అలంకరణ అయితే చేశారు. నిజంగా నాకైతే ఇదంతా కన్నుల పండుగగా ఉంది. ఇదే మొదటిసారి స్వామివారి కళ్యాణ వేడుకలు తదనంతరం జరిగే వేడుకలను కూడా నా కళ్ళారా చూస్తూ అలాగే నా చేతులతో నా వంతు నేను ఈ పూజలో పాల్గొనడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారికి సంబంధించి అలాగే సారికి సంబంధించి గుడి పెద్దలు ఒక్కొక్కటి కూడా దగ్గరుండి ప్రతి ఘట్టాన్ని కూడా చాలా చక్కగా నిర్వహించారు. ఇప్పుడైతే స్వామివారిని పల్లకిలో తీసుకుంటానికి స్వామివారిని అయితే హారతులు ఇచ్చి సిద్ధం చేస్తున్నారు. నాకైతే స్వామివారి కళ్యాణానికి సంబంధించి పసుపు కొట్టడం అలాగే కళ్యాణ వేడుకలు అలాగే సారికి సంబంధించి చలిమిడి పట్టడం పవలింపు సేవ ఊరేగింపు కార్యక్రమాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా చూస్తుంటే ఇంత చక్కగా కన్నుల పండుగ జరుగుతానికి కారణమైన ఈ గుడి పెద్దలందరినీ చూసి నాకైతే నేను ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడైతే స్వామివారిని పల్లకిలో కూర్చోబెట్టిన తర్వాత సీతమ్మ వారిని కూడా పంతులు గారు తీసుకొచ్చి వేద మంత్రాల నడుమ అలాగే భక్తుల గోవిందనామాలతో స్వామివారిని అలాగే అమ్మవారిని అయితే పల్లకిలో రెడీ చేశారు. చూస్తున్నారు కదండి, స్వామివారు అమ్మవారు పల్లకిలో నూతన వస్త్రాలతో అలాగే అలంకరణలో అసలు ఆ ఈవినింగ్ టైం ఎంత అందంగా నాకైతే చాలా సంతోషం అనిపించింది అలా చూసి. ఇప్పుడైతే స్వామివారి పవలింపు సేవకైతే సంబంధించిన అన్ని వస్తువులను స్వామివారి ముందు ఉంచి స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అలాగే పూలతో అలంకరణ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. దీనికోసం ఎన్నో రకాల పువ్వుల్ని తీసుకొచ్చారు. చూస్తున్నారు కదా, స్వామివారికి అమ్మవారికి ఏ ఒక్కటి కూడా కొదవ లేకుండా చూసారుగా పూలతో ఎలా నిండిపోయారో స్వామివారు అమ్మవారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా, చాలా ముద్దుగా కూడా ఉన్నారు రాముల వారు సీతమ్మ తల్లి. సో ఇప్పుడైతే హారతులు అయితే ఇచ్చి పళ్ళు పలహారాలు అలాగే స్వామివారికి పాలు అన్నీ కూడా నైవేద్యంగా సమర్పిస్తున్నారు. రాజీవనే
రమణీలలామకు తగ్గ చోడువాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని కళ్యాణ రామయ్యను కన్నులార చూడాలని కలికి సీతమ్మ వేచే గుమ్మలాల ఈడు జోడు బాగానే ఉంటుందండి చూసేగానే లగ్గాలే పెట్టించండి. చూశారు కదా స్వామివారి పవలింపు సేవకైతే అన్ని కార్యక్రమాలు కూడా దంపతుల చేతుల మీదుగా ఎంత ఘనంగా నిర్వహిస్తున్నారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నా హస్బెండ్కి నాకు కూడా ఈ కార్యక్రమంలో కొంత భాగం అయితే దక్కినందుకు. సో స్వామివారికి సంబంధించి బంతులాట స్వామివారు అమ్మవారు ఆడుతున్నట్టుగా మా చేతుల మీద కూడా మాకు అవకాశం రావటం నాకు మాటల్లో చెప్పలేనంత అనుభూతి, మనసుకైతే చాలా సంతోషంగా అనిపించింది. తర్వాత దంపతులందరికీ కూడా తాంబూలాలు అనేది ఒకరి చేతుల మీదుగా ఒకరికి ఇప్పించడం జరిగింది. అలాగే ఆశీర్వాదాలు తీసుకుంటూ ఒకరికొకరు తాంబూలాలు ఇచ్చుకుంటూ చాలా చూడముచ్చటగా జరిగింది ఈ కార్యక్రమం అనేది. అలాగే ఈ వేడుకకి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా గంధం, పసుపు, కుంకుమ బొట్లు అనేది పెట్టి తాంబూలాలు అనేవి సమర్పించడం కూడా చాలా సంతోషంగా అనిపించింది. అలాగే పంతులు గారు స్వామివారికి అమ్మవారికి నైవేద్యం అనేది సమర్పించిన తర్వాత సో అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అనేది సమర్పిస్తున్నారు. చూశారు కదా, ఈ తంతంతా జరగడానికి చాలా లేట్ నైట్ అయ్యింది, అయినా భక్తులు పెద్దలు అందరూ కూడా చాలా ఓపికతో ఉన్నారు ఫ్రెండ్స్. చూశారు కదా, నా వీడియో ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా లైఫ్ ఆఫ్ జ్యోతిర్మయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం, నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరికీ థ్యాంక్ యూ సో మచ్.